ఒకవైపు సౌత్ని తన మ్యూజిక్తో ఉర్రూతలూగిస్తున్న రాక్ స్టార్, మరోవైపు ఐపీఎల్లో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కోట్లాది మంది హార్ట్స్ కొలగొట్టిన సన్ రైజర్స్ క్వీన్. ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్ నడుస్తుంది. అదేంటో తెలుసు కదా, మన అనిరుద్ రవిచంద్రన్, కావ్య మారన్ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారట. అది కూడా సింపుల్గా కాదు. నవంబర్ 10న గ్రీస్లో అండర్ ద కాటన్ క్లౌడ్స్ ఒక క్యూట్ డెస్టినేషన్ వెడ్డింగ్తో ఈ జంట ఒకటి కాబోతుందంటూ నెట్టింట పెద్ద రచ్చే జరుగుతుంది. అసలు ఈ రూమర్స్ వెనుకున్న నిజమేంటి? వైజీ మహేంద్రన్ చేసిన కామెంట్స్ దీనికి ఎలా అగిరా చేశాయి? లెట్స్ క్రాక్ ది స్టోరీ రైట్ నౌ. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ డేటింగ్లో ఉన్నారనే వార్తలు నిన్న మొన్నటివి కాదు. ఎప్పటి నుంచో కోలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో వీళ్ళిద్దరూ కలిసి గ్రీస్కి వెళ్ళడం కెమెరా కళ్ళకు చిక్కడంతో ఈ రిలేషన్షిప్ రూమర్స్ ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళాయి. అయితే అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎప్పుడు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పుడు మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సింపుల్ డేటింగ్ రూమర్స్ కాస్త ఇప్పుడు డైరెక్ట్గా వెడ్డింగ్ డేట్ దాకా వచ్చేసాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే, ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన గ్రీస్ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది అని. ఈ పెళ్లి రూమర్స్కి మరింత బలం చేకూర్చే అనిరుద్ మేనమామ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన రీసెంట్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అల్లుడి పెళ్లి గురించి మాట్లాడుతూ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా ఉండబోతోంది, జోడీ అదిరిపోయింది అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. అంతేకాదు, కావ్య మారన్ పేరు నేరుగా చెప్పకపోయినా ఆ అమ్మాయి సాధారణ యువతి కాదు, ఒక పెద్ద టీంను మెయింటైన్ చేసే సత్తా ఉంది, తండ్రి జీన్స్ నుంచి బిజినెస్ మెళుకువలు వచ్చాయి అంటూ ఆమెను ఒక రేంజ్లో పొగిడేశారు. ఇంకేముంది, నెటిజన్లు కనెక్ట్ చేసేసుకున్నారు. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ. పెళ్లి కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లతో రచ్చ చేస్తున్నారు. ఇక వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ చూస్తే అనిరుద్ పేరు చెప్తేనే ఆడియన్స్ పూనకాల్ లోడింగ్ అంటారు. జైలర్ 2, ది ప్యారడైజ్, జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మూవీస్ అంటూ సౌత్ నుంచి బాలీవుడ్ దాకా టేబుల్ ఫుల్ ఆర్డర్స్తో దూసుకుపోతున్నారు. ఇక కావ్య మారన్ విషయానికి వస్తే సన్ నెట్వర్క్స్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తెగా, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఐపీఎల్లో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి ఉండే క్రేజ్ వేరు. మొత్తానికి రాక్ స్టార్, సన్ రైజర్స్ క్వీన్ ఒకటవుతున్నారనే వార్త సంగీత అభిమానులకు, క్రికెట్ లవర్స్కు డబుల్ ట్రీట్ లాంటిదే. మరి నవంబర్ 10న గ్రీస్లో నిజంగానే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందా, లేక ఇదంతా జస్ట్ రూమరేనా? తెలియాలి అంటే ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సో మీరేమంటారు? అనిరుద్, కావ్య మారన్ జోడీకి రేటింగ్ ఇస్తే మీరెంత ఇస్తారు? ఈ పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.